రాజధానిలో కురిసిన వర్షం అనేక ఇబ్బందులకు గురిచేసింది. శివారు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి ఇద్దరు దుర్మరణం చెందారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక గత వారంలో వర్షం బీభత్సము సృష్టించింది. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేయడం భయపెడుతోంది. గట్కేసర్, కీసర, పోచారం, నాగారం పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాకలోని పలు ప్రాంతాల్లో వర్షం గాలివానకు గట్కేసర్ నుండి ఈసీఐఎల్ వెళ్లే దారిలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిక హైదరాబాద్లో వర్షం దంచి కొడుతున్నట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లో ఒక్కసారిగా అయితే వాతావరణం మారింది. ముఖ్యంగా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా గట్కేసర, కీసర, పోచారం, అలాగే నాగారం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. భారీ శబ్దాలతో, ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలతో అయితే వర్షం కురుస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఒక్కసారిగా మొత్తానికి హైదరాబాద్ మొత్తం కూడా వాతావరణం అయితే చల్లబడింది. అలాగే నాచారం, మల్లాపూర్, హబ్సి కూడా, తార్నాకలో కూడా పూర్తిగా ఏదైతే వర్షం అయితే కురుస్తుంది. మొత్తానికి గాలివానకు గట్కేసర్ నుండి ఈసీఎల్ వెళ్లే దారిలో కూడా చెట్లు కూడా పూర్తిగా విరిగిపడ్డాయి. అలాగే వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే కీసర ప్రధాన చౌరస్తాలో కూడా ఏదైతే చిరు వ్యాపార సముదాయాలు కూడా పూర్తిగా ఈ గాలివానకు అయితే కుప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్పూర్ సిపిఆర్ఐ రోడ్ లో ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ముందు కూడా ఒక తాటి చెట్టుపై పిడుగుపడడంతో పూర్తిగా దగ్ధమైంది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ గాలివానకి పూర్తిగా ఒక పెద్ద మర్రి చెట్టు కూలడంతో ఒక ఇద్దరు వ్యక్తులు కూడా ఏదైతే ప్రస్తుతం మరణించారు. ముఖ్యంగా వనస్థలిపురంలో కూడా ఈ గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలతో భారీ చెట్లు నేలకొదుతున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే గణేష్ దేవాలయం ప్రాంగణంలోని ఏదైతే భారీ మర్రి చెట్టు రోడ్డుపై పడడంతో పలు కార్లు కూడా పూర్తిగా ధ్వంసమైనాయి. అలాగే ఇది ఒక మెయిన్ రోడ్డు కావడంతో కూడా మొత్తానికి అక్కడ పెను ప్రమాదం అయితే తప్పింది. కానీ మరొక చోట మాత్రం ఈ పెద్ద వృక్షం కోరడంతో అటుపై బైక్ వెళ్తున్న ఇద్దరు కూడా అక్కడ మరణించడం జరిగింది. అలాగే మరొక పక్క వాతావరణ శాఖ కూడా పూర్తి హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఏదైతే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందంటే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ కూడా డిఆర్ఎస్ సిబ్బంది కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పూర్తిగా డిఆర్ఎస్ సిబ్బంది అప్రమత్తం చేయడంతో ఏదైతే రోడ్లపై విరిగిపడిన చెట్లు కూడా వెంటనే తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే కొన్ని చోట్ల పిడుగుపాటికి చెట్లు కూడా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీలోని ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పూర్తిగానే ఏదైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే ఈదురుగాలతోని ఏదైతే వైర్లు తెగిపాటి కింద పడడంతో ప్రమాదం ఏర్పడటంతో ప్రస్తుతం ఏదైతే అవి కూడా వెంటనే తొలగించాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.